నేడు మైనింగ్ ఎక్సైజ్ శాఖలపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించనున్నారు. గత ప్రభుత్వ హయాంలో మైనింగ్ కు సంబంధించి ఇప్పటికే 20,000 అక్రమాలు జరిగాయంటూ ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేసింది. మైనింగ్ ఎక్సైజ్ శాఖలపై నిర్వహించనున్న సమీక్షలో సీఎం చంద్రబాబు పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం కల్పిస్తోంది. అక్టోబర్ 1 నుంచి కొత్త మద్యం పాలసీని తీసుకొచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇవాళ మైనింగ్ శాఖ కావచ్చు, అలాగే ఎక్సైజ్ శాఖకు సంబంధించి సీఎం చంద్రబాబు నాయుడు కీలక సమీక్ష నిర్వహించనున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా అసోసియేట్ ఎడిటర్ రాజు అందిస్తారు. రాజు, చెప్పండి. అటు చూస్తే ఇవాళ మైనింగ్ కావచ్చు, ఎక్సైజ్ శాఖలపై సీఎం చంద్రబాబు కీలక సమీక్ష అంటున్నారు. ఈ సమీక్ష తర్వాత ఏవైనా ప్రకటన ఉండే అవకాశం ఉంది అని అనుకోవచ్చుంటారా రాజు? మాధురి, మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అన్ని శాఖల మీద కూలంకషంగా చర్చిస్తూ ఉన్నటువంటి సీఎం చంద్రబాబు నాయుడు ఇవాళ కొన్ని కీలకమైనటువంటి శాఖల పట్ల సమీక్ష నిర్వహించబోతున్నారు. ఇందులో ఎస్పెషల్లీ ఎక్సైజ్ శాఖతో పాటు గనులు, అలాగే పరిశ్రమల శాఖలకు సంబంధించినటువంటి అంశాల పట్ల ఆయన చర్చించేటటువంటి పరిస్థితి ఉంది. ఎస్పెషల్లీ ఇప్పటికే మనం చూసాం ఆంధ్రప్రదేశ్ లో మద్యం కుంభకోణం జరగడం కావచ్చు, అంతేకాకుండా భారీ ఎత్తున నకిలీ బ్రాండ్లు, అంతేకాకుండా నకిలీ హోలోగ్రామ్ స్టిక్కర్స్ తోటి మద్యం సరఫరా జరిగినట్టు కూడా ఇప్పటికే గుర్తించారు. మరోపక్క దీని మీద విజిలెన్స్ విచారణ కూడా కొనసాగుతూ ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలోనే ఇవాళ జరగబోతున్నటువంటి ఎక్సైజ్ శాఖకు సంబంధించినటువంటి సమీక్షలో అనేక కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎస్పెషల్లీ మద్యంకి సంబంధించినటువంటి నూతన పాలసీని కూడా చంద్రబాబు సమీక్షించేటటువంటి పరిస్థితి, కొత్త మద్యం పాలసీ తీసుకొచ్చేందుకు ఉన్నటువంటి పరిస్థితులు, అంతేకాకుండా ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, పాలసీలో ఎలాంటి అంశాలను పొందుపరచాలి, గత ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలేంటి, వాటి వల్ల జరిగినటువంటి నష్టాలేంటి అనేటువంటి అంశాల పట్ల ఇవాళ చంద్రబాబు చర్చించేటటువంటి పరిస్థితి ఉంది. దీంతో పాటు గనుల శాఖ మీద కూడా కూలంకషంగా చర్చించేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గనులకు సంబంధించి భారీ ఎత్తున వైసీపీకి సంబంధించినటువంటి సానుభూతి పరులు దోచుకున్నారు, గనులను వదలకుండా చాలా పెద్ద స్థాయిలో అక్రమాలకు పాల్పడ్డారు అని చెప్పేసి అనేక ఆరోపణలు ఉండడమే కాకుండా గనులకు సంబంధించినటువంటి బ్యాంకు షూరిటీల విషయంలో కూడా బయటకు సంబంధించినటువంటి బ్యాంకులు, అంటే ఇతర దేశాలకు సంబంధించినటువంటి బ్యాంక్ షూరిటీలు పెట్టినటువంటి అంశానికి సంబంధించి కూడా ఆయన ఇవాళ చర్చించేటటువంటి పరిస్థితి ఉంది. దీంతో పాటు గనుల శాఖకు సంబంధించినటువంటి మాజీ అధికారులు ఇష్టానుసారంగా గనుల పర్మిషన్లు ఇవ్వడం కావచ్చు, అంతేకాకుండా దాని ద్వారా జరిగినటువంటి అవకతవకలు ఏవవుతున్నాయి వాటి మీద చర్చించిన తర్వాత గనులకు సంబంధించిన దాని మీద కూడా ఒక నూతన పాలసీని తీసుకురావాలనేటువంటి యోచనలో చంద్రబాబు ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో పాటు పరిశ్రమలకు సంబంధించినటువంటి శాఖ పట్ల కూడా చంద్రబాబు సమీక్ష చేయటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిరుద్యోగాన్ని పాల్గొనడమే కాకుండా రాష్ట్ర అభివృద్ధికి అవసరమైనటువంటి పెట్టుబడులను ఆకర్షించేందుకు అవసరమైనటువంటి చర్యలో భాగంగా ఏ విధంగా ఆ పరిశ్రమలను రాష్ట్రానికి తీసుకురావాలి, ఇప్పటి వరకు ఉన్నటువంటి పరిశ్రమలు ఏంటి, ల్యాండ్ బ్యాంక్ ఎస్పెషల్లీ అంటే పరిశ్రమలు ఏర్పాటు చేయాలంటే అవసరమైనటువంటి ఆ ల్యాండ్ లభ్యత ఎంత ఉంది అనేటువంటి అంశాల పట్ల కూడా చంద్రబాబు ఇవాళ చర్చించేటువంటి అవకాశం ఉన్నాయి. సో మొత్తానికి ఇవాళ 3 ప్రతిష్టాత్మకమైన, అంతేకాకుండా కీలకమైనటువంటి శాఖలకు సంబంధించి సమీక్ష నిర్వహిస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో గత ప్రభుత్వంలో జరిగినటువంటి అవినీతి అక్రమాలు కుంభకోణాలతో పాటు రాబోయే రోజుల్లో చేపట్టాల్సినటువంటి సంస్కరణల పట్ల కూడా ఈ చర్చ సాగేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. మాధురి, రైట్, థ్యాంక్ యూ రాజు.